మీకు ప్యానల్ పెద్దలకు నమస్కారం మేడం. మీకు అనిపించే విషయం ఒక ఎత్తు అయితే, నాకు అనిపించింది చెప్పిందే మీరు ఫైనల్ అనుకుంటే ఇంకా బాగుంటుంది మేడం. ఎందుకంటే నేను కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నాను కాబట్టి. మేడం ఇక్కడ విషయం ఏంటంటే, సరే అంతర్గత ప్రజాస్వామ్యం కాంగ్రెస్ పార్టీలో ఏదైనా వెనక ముందులు జరిగినా కూడా అది టీ కప్పులు తుఫాన్ లాంటిది. దాన్ని అంత పెద్దగా మనం భూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదు మేడం. ఎందుకంటే ఈరోజు అదేదో అరాజకం కొత్త కాదు. ఈరోజు దేశవ్యాప్తంగా కొత్త పార్టీలు ఏర్పడ్డా, రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు వచ్చినా, మమతా బెనర్జీ, శరద్ పవారు, దాంతోపాటు ఎంతోమంది నాయకులు వాళ్ళు ఎమర్జ్ అయ్యారంటే దట్ బికాజ్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు ఉన్న ఇంటర్నల్ స్పేస్ని వాడుకుని బయటకు పెట్టుకోగలిగారు. అయితే తెలంగాణ రాష్ట్రం విషయానికి వచ్చినప్పుడు మేడం, తెలంగాణ రాష్ట్రంలో ఫుల్ ఫ్లెడ్జ్ మెజార్టీతో ఇక్కడ ప్రభుత్వం ఏర్పడింది. సిఎల్పి నిర్ణయం మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి పీఠం ఎక్కగలిగారు. సో ఇదంతా ఒక ప్రాసెస్లో అయితే మీరు ఒకటి గమనించండి మేడం, అంటే అంతర్గత ప్రజాస్వామ్యం వ్యక్తిగత అవసరాల కోసం వాడుకుంటున్నామా, లేకపోతే పార్టీ అభ్యున్నతి కోసం వాడుకుంటున్నామా, ప్రజాస్వామ్యాన్ని దాంతోపాటు ప్రజాస్వామ్య ప్రజలను ప్రాపర్ వేలో గైడ్ చేయడం కోసం తీసుకెళ్లడం కోసం వాడుకుంటున్నాం అనేది చెప్పి ప్రధానమైన అంశం మేడం. అంశాన్ని మనం దృష్టిలో పెట్టుకున్నట్లయితే బీసీ నినాదాన్ని విషయానికి వచ్చినప్పుడు తీర్మాన్ మల్లన్న గారి యొక్క కామెంట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని మేము సీరియస్గా తీసుకున్నాము. షోకాజ్ నోటీసులు ఇచ్చాం, వివరణ ఇవ్వమని అంటున్నాం. ఆయన చెప్పిన విషయాన్ని సీరియస్గా తీసుకున్నారా? ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీకి వ్యతిరేకంగా చేసినాయి కాబట్టి చేస్తున్నారు. ఎందుకంటే ఆయన చెప్పిన విషయాలు సీరియస్గా తీసుకుంటే బీసీల విషయంలో అన్యాయం జరిగిందో, లేకపోతే ఆయన చెప్తున్న కొన్ని లెక్కలు ఏవైతే ఉన్నాయో వాటి మీద మీరు రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అవును మేడం, ఇన్ కేసు ఇయర్ దాటేసిన తర్వాత తెడ్డు తగిలేస్తున్నారు తీర్మానం మల్లన్న అంటే అంటే ప్రజలకు తెలుస్తుంది ఆ విషయం ఏందనేది. అంటే కాంగ్రెస్ పార్టీ ప్రమేయం లేకుండా వారు గెలిచి అయితే బయటకు రాలేదు. ఆ విషయం వారికి కూడా తెలిసి ఉండాలి. సరే, ఒక బీసీ నినాదాన్ని ముందర పెట్టుకొని నేను వెళ్తున్నాను అనుకునే క్రమంలో సొంత పార్టీ మీద కూడా అబండాలేసే ప్రయత్నం చేశారు. సో మళ్ళీ అసెంబ్లీ వేదికకు వచ్చేసరికి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మీద ప్రశంసలు వేయడం ఇది చేస్తున్నారు మేడం. అక్కడ మీరు గమనించండి, పలానా వ్యక్తి కంటిన్యూస్గా ఒక పార్టీని తిట్టడమో లేకపోతే ఏమైనా అంటుంటే మనం ఏదో అనడానికి వీలుంటుంది. అంటే తన అవసరాన్ని బట్టి రంగులు మార్చున్న క్రమంలో మనం కూడా అనడానికి ఏమి ఉండదు. సో ఆ విషయం పక్కన పెట్టేద్దాం మేడం. ఇక ఇంకో మీరు చర్చ తీసుకొని వచ్చారు. అంటే ఆ చర్చ అంటే నేను ఇంకా లోతుగా వెళ్తున్న 10 మంది కూర్చున్న అంశాన్ని, ఎమ్మెల్యేలు కూర్చున్న అంశాన్ని మీరు లేవనెత్తే 10 మంది కూర్చున్న అంశానికంటే ముందు 10 మంది జంపింగ్ ఎమ్మెల్యేలు లేదు మేడం. అది ఛాన్స్ ఉండదు మేడం, అది ఛాన్సే లేదు. మనం అట్లా మనం ఇంటర్ప్రిట్ చేసుకోవడానికి అవసరం లేదు. ఎందుకంటే మేడం, కాంగ్రెస్ పార్టీలో ఎట్లుంటుందంటే మేడం, పవర్ అనేది సెంట్రిక్గా ఉంటుంది మేడం, డీసెంట్రలైజేషన్ అయి ఉంటుంది. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కవిత గారు అంటే ఈ చుట్టుపక్కల కాకుండా కాంగ్రెస్ పార్టీ విషయానికి వచ్చి ఎట్లుంటుందంటే వైవిధ్యంగా ఉంటుంది మేడం. ఇప్పుడు సపోజ్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నల్గొండ అనగానే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉంటారు, ఖమ్మం అనగానే తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ, బట్టి విక్రమార్క గారు కానీ ఇట్లా ఉంటారు. అంటే జిల్లాల వారీగా నాయకత్వం అనేది డీసెంట్రలైజేషన్ అయి ఉంటుంది. అయి ఉండే క్రమంలో ఏది మంత్రివర్గ బాధ్యతలు వేరే వేరే విధాల వాళ్ళకి అప్పగించిన క్రమంలో మాకు కావాలని చెప్పి కంప్లైంట్ ఇచ్చే క్రమంలో ఎక్కడైనా చిన్నపాటి మిస్ మ్యాచెస్ వచ్చినా కూడా అడిగే ఛాన్సెస్ ఉంటుంది మేడం. అంటే అడగడానికి తప్పు పడితే మళ్ళీ మనకు తప్పు అవుతుంది మేడం. ఇప్పుడు అనిరుద్ధ్ రెడ్డి గారు ఉన్నారు, వాళ్ళు ఏదో 10 మంది కూర్చున్నారు డిన్నర్కి, అది కూడా హైదరాబాద్ నడిబొడ్డునే కూర్చున్నారు. దాన్ని వాళ్ళు ఏంటంటే ఆ డిస్కషన్లో ఒక అంశం వచ్చినందుకు ఆ అంశాన్ని బేస్ చేసుకుని వాళ్ళు కూర్చున్నారని చెప్పి మనం కంక్లూజన్కి రావడానికి అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు మన చర్చలో కూర్చున్నప్పుడు మేడం, మీరు చెప్పిన అజెండా మీదనే చర్చ జరగదు మేడం. కొన్నిసార్లు అజెండా మారినంత మాత్రాన ఆ అజెండాను బేస్ చేసుకుని వీళ్ళు కూర్చోని చెప్పి కూడా మనం కంక్లూజన్కి రావడానికి లేదు. అయితే ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ విషయానికి వచ్చినప్పుడు మేడం, ఎక్కడ కూడా అంటే మేము చేసిన పనిని చెప్పుకోవడంలో మాలో లోపం ఉండొచ్చు కాక, నేను దాన్ని ఏం ఖండిస్తలేను మేడం, మాలో లోపం ఉండొచ్చు కాక, కానీ చెప్పుకోవడానికి మేము మార్గాలు వెతుక్కుంటూ వెళ్తాం. ఇంకో విషయం అంటే ఈ సంవత్సర కాలంలో మేము చాలా అద్భుతాలు సృష్టించినాం. ఆ సృష్టించిన విషయాన్ని చెప్పుకుంటాం. ఇప్పుడు రైతు భరోసా విషయంలో తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ రాజకీయం చేయడానికి ఆవశ్యకత ఏర్పడదు అన్నాం. ఇప్పుడు ఏర్పడతలేదు. ఎందుకంటే మా నాన్నగారికి మొన్న రాత్రి రైతు భరోసా పడ్డది మేడం. అంటే ఎకరాల వారుగా పడుతుంటూ వస్తుంది. కాబట్టి ఏంటంటే అటు సంక్షేమ ఫలాలు కానీ అభివృద్ధి ఫలాలు కానీ ప్రభుత్వం ఓరియంటేషన్గా తీసుకెళ్లే క్రమంలో పార్టీ విధానాల పరమైన అంశంలో కూడా ఏది మంత్రివర్గ విస్తరణ కానీ లేకపోతే కార్యవర్గం సంబంధించిన అది విస్తరణ కానీ ఇవన్నీ జరగబోతుంది. ఇలా ఏదైనా సరే అదే తీకఫులో తుఫాన్ లాగానే మనం చూడాలి. అది ఇంకో విషయం నేను ఏమంటున్నా అంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ లేకపోతే బీజేపీ పార్టీ నాయకులు కానీ నేను ఒకటే స్పష్టంగా చెప్పదలుచుకుని ఏంటంటే, పచ్చకామెరలు వచ్చిన వాళ్ళకి లోకం మొత్తం పచ్చగా కనపడ్డట్టు ప్రతిసారి కాంగ్రెస్ పార్టీలో ఉన్న విషయాన్ని ఇంటర్నల్ విషయాన్ని భూతత్వం పెట్టి చూడాల్సిన అవసరం లేదు మేడం. ఎందుకంటే ఇప్పుడు మేము కూడా చూడాల్సి వస్తే నాకు అర్థం కాని విషయం ఏంటంటే, వాళ్ళు చేస్తున్నారు అంటే దానికి అవకాశం మీరు కల్పిస్తున్నారు అంటున్నారు మేడం. ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ ఉంది, ఇంకా 6 శాఖలు కేటాయించాల్సి ఉంది. ఇంతవరకు సంవత్సరం పైన అయిపోయింది, 13 నెలలు అయింది మీరు వచ్చి. ఇంతవరకు మిగిలిన శాఖలు ఎందుకు కేటాయించట్లేదు? ఏదైతే తీన్మార్ మల్లన్న లాంటి వాళ్ళు సొంత పార్టీలో ఉండే వ్యతిరేక స్వరం వినిపిస్తున్నారో సరే నోటీసులు ఇచ్చారు, కానీ ఆయన ఆ నోటీసులు చాలా లైట్ తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీనే వాళ్ళు గెలిపించారు అంటే కూడా వాళ్ళు నన్ను గెలిపించేది ఏంటి, నేనే 42 మందికి స్వయంగా ప్రచారంలో పాల్గొని నేనే వాళ్ళని గెలిపించిన, నేనే అధికారంలోకి తీసుకురావడానికి కీలక పాత్ర పోషించిన అని ఆయన చెప్తుంటే కాంగ్రెస్ పార్టీ ఎందుకు మౌనంగా ఉంటుంది మేడం? అనుకోవడానికి అయితే మనం ఏం అనలే మేడం. ఇప్పుడు నువ్వు ఎందుకంటావు అని చెప్పి మనం అనడానికి లేదు కదా, అది ఆయనకున్న స్వేచ్ఛ అని అంటుండు. దానికి పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే చూడాలి. అయితే ఇంకోటి ఇక్కడ ఒకటి చెప్పాలి మేడం, మీరు మంచి పాయింట్ చెప్పారు. ఏంటంటే మేడం, ఇప్పుడు మీరు ఒకటి గమనించండి,
మేము ఇంకా 6గురికి మంత్రి వర్గంలో చోటు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఒక ఎస్టీకి, ఒక బీసీకి, ఒక మైనారిటీకి, సరే ఒక రెడ్డి సామాజిక ఉండొచ్చు, లేకపోతే వేరే ఎవరైనా సరే ఒక ఉమెన్ని తీసుకుందామని అనుకుంటున్నాం. ఈ మంత్రివర్గ కూర్పులో మీరు చూడండి, గత ప్రభుత్వం కంటే ఇప్పుడు కంపారిజన్ చెప్తున్నాను మేడం, ఈసారి 2 ఎస్టీలు ఉంటారు మేడం. సీతక్క గారు ఎస్టీ, షెడ్యూల్ ట్రైబే. దాంతోపాటు ఒక లంబాడి సామాజిక వర్గం నుంచి ఒక ఎస్టీ ఇవ్వాలన్న అవకాశం ఉంది. అదేవిధంగా ఆల్రెడీ 2 బీసీలు ఉన్నారు, ఇంకో బీసీని చేర్చుకోవాలి. అదేవిధంగా మైనార్టీకి ఇంతవరకు వేయలేదు. దాంతోపాటు జిల్లాల రిప్రజెంటేషన్ మేడం, ఇప్పుడు రంగారెడ్డి హైదరాబాదు, మన నిజామాబాదు, మళ్ళీ ఆదిలాబాద్కి, ఈ 4 జిల్లాలకి ఇంకా రిప్రజెంటేషన్ లేదు. ఈ రిప్రజెంటేషన్ ఫుల్ చేస్తూనే సామాజిక వర్గ కూర్పు జరుగుతూనే అందరికీ సమ అవకాశాలు రావన్న కారణం చేత ఇంతవరకు డిలే అయింది. కానీ ఇన్ కేసు గుడ్డిగా ఇవ్వదలుచుకుంటే ఎట్లా పడితే వాళ్ళు ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు వెలమలకు ఒక 5 పదవులు, దాంతోపాటు రెడ్లకు ఒక 6 పదవులు ఇట్లా ఇచ్చుకుంటూ పోతే సామాజిక న్యాయం ఉండదు కదా మేడం. ఇప్పుడు ఎస్టీ అనగానే ఎస్టీలు ఒక్కళ్ళకే, అది ఎస్టీ సంక్షేమం అని చెప్పి, బీసీ అనగానే బీసీ వెల్ఫేర్ బీసీకి ఒకళ్ళకి, దాంతోపాటు ఎస్సీ వెల్ఫేర్ అనగానే ఎస్సీ ఒక్కళ్ళకి. కొప్పుల ఈశ్వర గారు ఒకళ్ళు ఎస్సీ సామాజిక వర్గం నుంచి, ఎస్టీ సామాజిక వర్గం నుంచి సత్యవతి రాథోడ్ గారు, బీసీ సామాజిక వర్గం నుంచి గంగుల కమలాకర్ గారు, వీళ్ళు ముగ్గురు అంటే కింది వర్గాల నుంచి. ఒక మైనార్టీ నుంచి అయితే మనకు మహమూద్ అలీ గారు ఉంటారు. అంటే ఈ కింది వర్గాల నుంచి వీళ్ళు 4, దాంతో కూడా మహిళా రిప్రజెంటేషన్ ఒకటి ఉండాలంటే అది కూడా సబితా ఇంద్రారెడ్డి గారికి ఇవ్వడం జరిగింది. అంటే ఇలాంటి సామాజిక కూర్పును బ్రేక్ చేయాలంటే మనం కూడా సామాజిక కూర్పులో భాగంగా ఏదో తొందరపడి చేసినట్టే కాదు మేడం. పక్కా దాంట్లో మహిళల రిప్రజెంటేషన్ ఉండాలి, అన్ని వర్గాల వాళ్ళ రిప్రజెంటేషన్ ఉండాలి. అది కూడా సింగిల్ డిజిట్లో ఉండదు మేడం, డబుల్ డిజిట్లో ఉండాలి. ఆ ఉండాలన్న ఆకాంక్షతో కారణంతో జరుగుతున్న నేపథ్యం మేడం ఇది. ఇంకా డిలే కావద్దు, కాకుండానే 100% ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఆ నిర్ణయంలో భాగంగా అందరి సామాజికంగా అందరి యొక్క రిప్రజెంటేషన్ ఉండేటట్టు అయితే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది మేడం. రైట్, అట్లా నెక్స్ట్ మాట్లాడదాము. బట్ ఒక విషయం అయితే మీకు చెప్తున్నాను, తీన్మార్ మల్లన్న మాట్లాడిన వ్యాఖ్యల్ని తప్పుపడుతున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కానీ ఆయన చేసిన ఆరోపణలు వాస్తవమా కాదా అనే విషయం మాత్రం ఎవరు చెప్తలేరు. దాని గురించి నెక్స్ట్ మాట్లాడదాం. సో గౌతమ్ ప్రసాద్ గారు, బీసీ కులగణన గురించి ఎక్కువగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దానికి సంబంధించే ఇందాక నుంచి మనం అనుకున్నట్టు తీన్మార్ మల్లన్న మాట్లాడుతున్నారు. అసలు బీసీ కులగణన మొత్తం కూడా తప్పుల తడకగా నడుస్తుంది. కులగణన విషయంలో బీసీలకు వచ్చేటప్పటికి 42% రిజర్వేషన్ అని చెప్తున్నారు, కానీ ఈ లెక్కలు చూస్తే మాత్రం ఎక్కడా కూడా బీసీలకు అన్యాయం జరిగే ప్రయత్నం జరుగుతుంది తప్ప వాళ్ళకి న్యాయం చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేయట్లేదు. కాబట్టి ఇదంతా ఫేక్ అని చెప్పేసి ఆయన ఏం చేశారో, ఎలాంటి వ్యాఖ్యలు చేశారో, ఎలా మాట్లాడారు ఇవన్నీ చూసాము. అఫ్కోర్స్ కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ చర్యల కింద నోటీసులు ఇచ్చింది. ఆ నోటీసులు ఆయన లెక్క చేయనని కూడా చెప్తున్నారు. ఇవన్నీ కూడా ఆ పార్టీలో అంతర్గత విమర్శలు వస్తూనే ఉన్నాయి. బట్ బయట బీఆర్ఎస్ పార్టీగా మీరేం చెప్తారు కులగణన గురించి కానివ్వండి, లేకపోతే 10 మంది ఎమ్మెల్యేల విషయంలో కూడా కేటీఆర్ గారు పదే ఢిల్లీ వెళ్తున్నారు అనేది, రేపు సుప్రీంకోర్టులో ఏం చెప్తారు, స్పీకర్ గారు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఇవన్నీ కూడా జరుగుతున్నప్పుడు